ఈరోజు మనము అక్బర్ బీర్బల్ కథల్లోని ఒక చిన్న కథను చెప్పుకుందాం. అనగనగా ఒక జమీందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు. ఆ రైతు మరునాడు నూతిలోంచి నీళ్లు తీసుకోవడానికి వెళ్తే జమీందారు ఆపేశాడు. నేను నీకు నుయ్యి అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన రొక్కం ఇచ్చి నీళ్లు తోడుకో అన్నాడు. రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. జమీందారుకి రైతుకి గొడవ మొదలైంది. మధ్యవర్తిగా బీర్బల్ని సమాధానం చెప్పమన్నారు. బీర్బల్ కొంచెం సేపు ఆలోచించి జమీందారుతో ఇలా అన్నాడు. సరే, నువ్వు నుయ్యి ఒకటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదని ఒప్పుకుందాం. కానీ అలా అయితే నీకు నూతిలో నీళ్లు పెట్టుకునే అర్హత లేదు. నీ నీళ్ళన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చుకో, లేదా రైతుకి నువ్వే నూతిలో నీళ్లు పెట్టుకున్నందుకు అద్దె ఇవ్వాలి. ఇలా బీర్బల్ తీర్మానం ఇచ్చాడు. బీర్బల్ తెలివితేటల మూలంగా తన దగా విఫలమైందని జమీందారుకి అర్థమైంది. గొడవ మానేసి నూతిలోని నీళ్లు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు.